గూడూరు యేసుదాస్ గారు నేను మారుమనసు పొందిన తర్వాత నేను ఆయనకి ఆ రోజు అర్లీ మార్నింగ్ పరిగెత్తుకుంటూ పోయి చెప్పినాడు, అన్నా నేను మారుమనసు పొందినానంటే నన్ను కౌగిలించుకొని నా కొరకు ప్రార్థన చేసినాడు 13వ ఏట. అప్పుడు నాకు కొన్ని సంగతులు చెప్పినాడు. ఆయన చెప్పింది నేను తప్పకుండా నెరవేర్చినాను. ఆయన ఏమన్నాడంటే, జయ నువ్వు మారుమనసు పొందినావు, బైబిల్ చదువు, నీకు ఇప్పుడు సమస్తం అర్థం కాదు, అయినప్పటికీ మోకాళ్ళ మీద బైబిల్ చదువుతూ పో, దేవుడు తగిన సమయంలో ఆయన కొంచెం కొంచెం బయలుపరుస్తాడన్నాడు. అదే నా జీవితంలో జరిగింది. ఓడబడినాను, ఆయన చెప్పినట్టు చదవడం ప్రారంభించినాను. ఇంకొకటి చెప్పినాడు, నువ్వు ఏదైతే పొందించువో అది ఇతరులకు కూడా చెప్పాలి, ఇతరులకు కూడా నువ్వు పొందిన ఆనందాన్ని వాళ్ళతో కూడా షేర్ చేయాలి, ఏ విధంగా నీకు రక్షణ వచ్చిందని చెప్పాలి, నీ మార్పు వాళ్ళకు తెలియజేయాలన్నాడు. అప్పుడు నాకు ఆ చిన్న వయసులో ఎట్లా ప్రారంభించాలనో ఎట్లా ముగించాలో నాకు తెలియదు. అందుకని నేనేమనుకున్నానంటే, నేను బాగా పాటలు పాడతాను, అందుకని సువార్త గీతాలన్నీ పాడతా, ఆ విధంగా సువార్తను ప్రకటిస్తాననుకొని మా మామ క్లినిక్లో ఎక్స్రే ఫిలిమ్స్ ఉండేవి, ఓల్డ్ ఎక్స్రే ఫిలిమ్స్. ఆ ఎక్స్రే ఫిలిమ్స్ని బోర మాదిరి చేసేవాడిని, బోర చేసి మా ఇంటి ముందు ఒక మర్రి చెట్టు ఉండేది, ఆ చెట్టుకి ఒక పంగాలో బాగా కూర్చొని సువార్త పాటలన్నీ పాడినాను. గొంతు ఇప్పి ఎట్లా పాడతానంటే అంత పూర్ణ హృదయంతో పాడతాను ఎప్పుడు పాడినా. కానీ నా పెండ్లి ఎప్పుడు కూడా ఎంతో గట్టిగా పాడినా. నా భార్య భయకొనంతులు అయిందంట. సింహాద్రిపురంలో నా పెళ్ళి అయింది. అగస్టిన్ గారు వచ్చినారు, అరుల్ రాజు హార్మోని మేస్త్రం అరుల్ రాజు, పాట పాడుతున్నాం, ఎంతో గట్టిగా పాడుతున్నాను నేను. అంటే నా భార్య పక్కన కూర్చోందని కాదు, పెళ్ళి అవుతుందని కాదు, ఆత్మీయ ఆనందం. ఎలాంటి ఆనందం అది? చెప్పని అశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. 1 పేతురు 1:8 ఉంది. చెప్పని అశక్యము కానీ మహిమా